హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుండెసేన్ని. స్క్రిప్ట్ రాసుకుని వీడియోలు చేయమంటే చేయడం నాకు అలవాటు, కానీ సో ఇలాగా డైరెక్ట్గా మీతో మాట్లాడడం అంటే ఒక మాట కూడా మాట్లాడలేనండి. సో అందుకే ఈ ప్రాబ్లమ్ని ఎలాగన్నా మనం నెగ్గాలి, ఎలాగన్నా దీన్ని ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అనే దాని గురించి నేను చాలా మదన పడుతున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ వాటి గురించి నాకు పూర్తిగా తెలియదండి. ఏం చెప్పాలో కూడా తెలియదు. కాకపోతే మీతో మాత్రం కంటిన్యూగా మాట్లాడాలి. ఏం మాట్లాడతాను అనే దాని గురించి నాకు అసలు తెలియదు. మీరు నన్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఆ ప్రాబ్లం ఏంటంటే నాకు మాట్లాడడం అంటే చాలా భయం. డైరెక్ట్గా మాట్లాడడం, ఏం మాట్లాడాలో తెలియదు. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా మీతో రెగ్యులర్గా ఇలాగే మాట్లాడుతూ ఉండాలి. ఒక మంచి క్వాలిటీ టాకింగ్ రావాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి. ఏదో ఒక టాపిక్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి సంబంధించిన టాపిక్ తీసుకోండి. సో అదే వేరే ఫర్ అదర్ టాపిక్ తీసుకోండి. ఏ టాపిక్ అయినా సరే అనర్గళంగా మాట్లాడాలి. ఒక ఒక వేలో ఒక మంచి పద్ధతిలో మాట్లాడాలి. సో దాని గురించే నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నేను ఒక టాపిక్ పెట్టుకున్నానండి. ఇంచుమించు ఒక అరగంట మాట్లాడాలి. అరగంట ఏం మాట్లాడతాం చెప్పండి? జస్ట్ అరగంట మాట్లాడాలి. కనీసం కొంతమంది నాలాటోళ్ళు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా కంటిన్యూగా మాట్లాడలేదు. అంటే టాకింగ్ పవర్ స్కిల్స్ లేవు. ఆ టాకింగ్ పవర్ స్కిల్స్ సంపాదించాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇలాగే మాట్లాడుతూ ఉండాలి. మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. సో దాని గురించే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు సరిగ్గా మాట్లాడలేకపోతేనే. సో ఇలా మాట్లాడుతూ నేను ఏం మాట్లాడుతున్నాను అనే దాని గురించి నాకు ఒక ఐడియా వస్తుంది, టాపిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడతారు, ఏం మాట్లాడతారో తెలియదు, ఏ విధంగా మాట్లాడతారో తెలియదు, వాళ్ళకి అర్థం అవ్వదు ఏం మాట్లాడుతున్నారో, అసలు ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనే దాని గురించి కూడా వీళ్ళకి తెలియదు. ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు, ఎవ్వరికీ అర్థం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, ఒక లేడీ మాట్లాడుతూ ఉంటుంది. సో ఆమె మాట్లాడేదాన్ని ట్రోల్ చేశారండి. మామూలుగా ట్రోల్ చేయలేదు, విపరీతంగా ట్రోల్ చేశారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడేది ఎవరికీ అర్థం కాదు, కామెడీగా ఫన్నీగా ఉంటుంది. సో ఇలాగా చాలా యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. సో ఇది కూడా నాకు తెలిసి ట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా పబ్లిక్ ట్రోల్ చేస్తారు, ట్రోలర్స్ ఉంటారు. ఎందుకంటే నేను మాట్లాడేది కూడా అలాగే ఉంది, ఇంచుమించుదు. పర్లేదు, ట్రోల్ చేసినా పర్లేదు, కానీ నాకు టాకింగ్ పవర్ రావాలి, టాకింగ్ స్కిల్స్ రావాలి, బాగా అనర్గళంగా మాట్లాడాలి. అదే నా కాన్సెప్ట్ అండి. వీడియోలో అయితే ఈజీగా చేసేస్తాను. స్క్రిప్ట్ రాసుకుని 3 క్యారెక్టర్లు, 1 కాదు 2 కాదు 3, ఏకంగా 3 క్యారెక్టర్ల స్క్రిప్ట్ రాసి ఈజీగా అనర్గళంగా చేసేస్తాను. ఒక మంచి వేలో, మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ వేలో చేసేస్తాను. కావాలితే మీకు నమ్మకం లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియోకి, ఇప్పుడు మాట్లాడుతున్న వీడియోకి, నేను చేసిన వీడియోలకి ఒక డిఫరెన్స్ చూడండి. నచ్చకపోతే నా మీదొట్టు, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఏంటి ఇతనేనా ఈ వీడియోలో ఇలా చెత్తగా మాట్లాడుతున్నాడు, ఎవరికి అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు, ఆ వీడియోలు చూస్తుంటే అంత డీసెంట్గా ఉన్నాయి, అంత బాగున్నాయి, అంత క్వాలిటీగా ఉన్నాయి, ఇతనికి ఎలా సాధ్యం అనేది మీకు తెలుస్తుంది. ఎప్పటికైనా ఖచ్చితంగా మంచి టాకింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనేది నా పట్టుదల. సో అందుకే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అర్థం అవ్వదు అనే అనుకుంటున్నాను. అయినా పర్వాలేదు, ట్రోల్ చేస్తారని అనుకుంటున్నాను. అయినా పర్వాలేదు, నాకు మాత్రం నా గోలే ముఖ్యం. అదేంటి గోలు అంటే, నాకు టాకింగ్ స్కిల్స్ కావాలి. ఖచ్చితంగా మినిమం అరగంట మాట్లాడాలి. అరగంట, కనీసం అట్లీస్ట్ 15 మినిట్స్ మీతో మాట్లాడాలి. అది కూడా ఎలా మాట్లాడాలంటే, ఒక వేలో, ఒక పద్ధతిలో, ఒక మంచి వేలో, ఒక మంచి నాకు రావట్లేదు ఎలా చెప్పాలో మీకు. సో ప్రతి పాయింట్ నేనేం మాట్లాడినా సరే ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్గా ఉండాలి, చాలా క్లియర్గా మీకు అర్థం అవ్వాలి. సో అలాంటి టాకింగ్ స్కిల్స్ నేను నేర్చుకోవాలి. సో అప్పుడే నాకు నా వర్క్ మీద నాకు నమ్మకం కలుగుతుంది. నేను చేసే యూట్యూబ్ వీడియోస్లో పెర్ఫెక్ట్గా వెళ్ళగలను అనే నమ్మకం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, చాలామంది కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతూ ఉంటారు. ఒక స్క్రిప్ట్ ఉండదు, ఏమీ ఉండదు, డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చేస్తారు. స్టేజ్ మీదకి వచ్చేసి అరగంట గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినాలనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు మాట్లాడినా మధ్యలో ఫన్ చేస్తూ, మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తూ,
మంచి మంచిగా సెటైర్లు వేస్తూ డైలాగులు వాడుతూ చేస్తూ ఉంటారు. సో అలాంటి కళ కూడా మనకి కూడా వస్తే బాగుందని చాలామంది అనుకుంటారు. కానీ సో అలాంటి కళ రావాలంటే చాలా ఆ! అదే చాలా ఎఫర్ట్ పెట్టాలి. సో, ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడే అలాంటి కళ వస్తుంది. సో, ఈ వీడియో నాకు తెలిసి ఇప్పటికి వరకు ఒక 10 నిమిషాలు రికార్డ్ చేశాను అనుకుంటున్నాను. సో, ఈ 10 నిమిషాల్లో నేనేం మాట్లాడానో, ఏ విధంగా మాట్లాడుతున్నానో నాకు కొంచెం ఐడియా లేదు. బాగా వచ్చిందా? లేదా? బాగా మాట్లాడుతున్నానా? లేదా? అనే దాని గురించి లేదు. ఖచ్చితంగా ఈ వీడియోని పోస్ట్ చేసేస్తానండి. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్‌కి ఎప్పుడు సిగ్గు, బిడియం ఉండకూడదు. అలాంటప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో, ఖచ్చితంగా ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే టాకింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటారో, ఎవరైతే స్టేజ్ మీద గానీ, లేదంటే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ మీద గానీ, లేదంటే అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో గానీ అనర్గళంగా మాట్లాడాలని కోరుకుంటారో, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎలా మాట్లాడాలి అనే దాని గురించి. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో అండి నాకు. ఇంతసేపు మాట్లాడడం నాకు ఫస్ట్ వీడియో. ఇంతసేపు ఎలా మాట్లాడానంటే నాకు చాలా కొత్తగా ఉంది. ఓకే. ఎనీవే మా ఛానల్‌ని ఆదరించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అరగంట సేపు అనర్గళంగా మాట్లాడతాను మీతో రాబోయే వీడియోస్‌లో. అది కూడా మీకు అర్థమయ్యే రీతిలో ఓ మంచి పాయింట్స్ చెప్తూ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.